గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అయితే ఏపీఎస్పీఎఫ్కి సంబంధించి రిక్రూట్మెంటు రాబోతుంది కదా. అయితే ఎస్పీఎఫ్కి సంబంధించి డ్యూటీస్ ఎలా ఉంటాయి, ద నేచర్ ఆఫ్ డ్యూటీస్ ఏంటి, అది మామూలు సివిల్ పోలీసింగ్, ఏఆర్ పోలీసింగ్ లాంటిదేనా, కాకపోతే ఇది ఇంకా డిఫరెంట్గా ఉంటుందా అనే దాని గురించి డిస్కషన్ చేద్దాం. అయితే ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే ఈ పోలీస్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అయితే మనకి మెయిన్ ఏంటంటే ఏపీఎస్పీఎఫ్ అనేది 2014 తర్వాత రిక్రూట్మెంట్ చేయలేదు. ఏపీఎస్పీఎఫ్కి సంబంధించి పోస్టులు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఎక్కువ మంది ఎస్పీఎఫ్ కానిస్టేబుల్స్ ఆంధ్రాకి వెళ్ళిపోయారు, ఆఫీసర్స్ కూడా ఆంధ్రాకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి ఎక్సెస్ మెన్ అయిపోయారు. ఆ ఎక్సెస్ మెన్నే కొంతమంది టాస్క్ ఫోర్స్కి, విజిలెన్స్కి అట్లా సర్దుబాటు చేసి మిగిలిన వాళ్ళతో డ్యూటీలు నడిపిస్తున్నారు. అయితే నార్మల్ పోలీసింగ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ కానిస్టేబుల్గా రిక్రూట్ అయిన తర్వాత నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తున్నావు అంటే ఏమంటారంటే నేను పలానా స్టేషన్లో చేస్తున్నాను, పలానా హెడ్ క్వార్టర్లో చేస్తున్నాను అంటారు. అదే మన ఎస్పీఎఫ్కి సంబంధించి అట్లా ఉండదు. ఎందుకంటే నేను కూడా తెలంగాణ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ని. అట్లా ఉండదు. నేను పలానా పవర్ ప్లాంట్లో చేస్తున్నా, పలానా కేటీపీఎస్లో చేస్తున్నా, పలానా బీటీపీఎస్లో చేస్తున్నా, పలానా దగ్గర చేస్తున్నాను అంటే బయట యూనిట్లు. అదే సెక్రటేరియట్, అసెంబ్లీ, ఆర్బీఐ అంటే ఓకే నేను పలానా దగ్గర చేస్తున్నా, అక్కడ మేము ఉంటాం అని అంటే ఓకే అని అనుకుంటారు. కానీ జెన్కోల్లో మీరు ఎందుకుంటున్నారు అనేది మనం కొంచెం వివరించి చెప్పాల్సి వచ్చింది ఎవరైనా అంటే దీని గురించి పూర్తి అవగాహన లేనోళ్ళు. ఇవేంటంటే బారోయింగ్ ఆర్గనైజేషన్స్ అమౌంట్ పే చేసి గవర్నమెంట్కి మాకు గవర్నమెంట్ ఫోర్స్ కావాలి అని అనే దాన్ని పెట్టుకున్నారు. అయితే దీని మెయిన్ రూట్ ఎక్కడ ఉందంటే సిఐఎస్ఎఫ్. ఆ సిఐఎస్ఎఫ్ లాంటిది మన స్టేట్లో కూడా ఒకటి ఉండాలని చెప్పి 1991లో అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. దాని ద్వారానే నడుస్తుంది మనకు ఇప్పుడు మొత్తం. అయితే ఈ ఎస్పీఎఫ్కి సంబంధించి డ్యూటీస్ ఎలా ఉంటాయంటే మెయిన్ జెన్కోస్ బయట యూనిట్లు అయితే షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి, 8 అవర్స్ డ్యూటీలు ఉంటాయి. మిగిలిన బ్యాంక్ చెస్టులు అయితే 12 అవర్స్ గార్డులు కానీ 24 గంటల గార్డులు కానీ ఉంటాయి, వెపన్ గార్డ్స్. అక్కడ ఒకలాగా ఉంటుంది. అయితే మనకి బాగా అడ్వాంటేజ్ దీంట్లో బెస్ట్ ఏంటంటే టైం ఎక్కువ దొరికిద్ది. మీకు జస్ట్ ఒక 8 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత 8 అవర్స్ డ్యూటీ చేస్తావు కదా నువ్వు. నార్మల్గా మార్నింగ్ 6 o'clock డ్యూటీ ఎక్కితే 1 o'clock తర్వాత ఇక నేను పిలవరు. పలానా దగ్గర ఉంది నువ్వు వెళ్ళు, పలానా దగ్గర ఒక కేసు వచ్చింది నువ్వు వెళ్ళు అని చెప్పి మనల్ని పిలవరు. మనకి మళ్ళీ మన డ్యూటీ టైం వచ్చేదాకా కూడా మన ఫ్రీ. మనకి ఎలాంటి పని చెప్పరో, మనల్ని ఏ ఆఫీసర్ గారు రమ్మనరో, ఏమీ అనరు. మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వేరే జాబులకి, పెద్ద జాబులు కానిస్టేబుల్ నుంచి వేరే ఎస్ఐ జాబ్ కొట్టాలనుకున్నా, గ్రూప్ 2 అన్నా, గ్రూప్ 3 ఏది కొట్టాలనుకున్నా కానీ బాగా టైం యూజ్ అయ్యిద్ది ఎక్కువ. అయితే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది స్టేట్ పోస్టు, స్టేట్ మొత్తం వేస్తారు. ఇప్పుడు మొన్న చెప్పినట్టే కడప డిస్టిక్ కూడా శ్రీకాకుళంలో ఉద్యోగం చేయాల్సింది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే కడప డిస్టిక్ లొకాలిటీ ఉండి పెళ్ళి భార్య పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయితే పిల్లలకి లొకాలిటీ తేడా అవుతుంది. కడప డిస్టిక్ కాదు వాళ్ళది, ఇప్పుడు శ్రీకాకుళం డిస్టిక్ అయింది. అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. ఏ జాబ్ అయినా అన్నీ ఉంటాయి. కాకపోతే ఈ ఎస్పీఎఫ్కి సంబంధించి కొంచెం అవగాహన పెంచుకోవాలి. నార్మల్ పోలీసింగ్ లాగా ఉండదు ఇది ఎస్పీఎఫ్ అనేది. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. డైరెక్ట్ మెమో ఇస్తారా, సెన్సార్ ఇస్తారా, సస్పెండ్ చేస్తారా అనేది మనం చేసే తప్పుని బట్టి ఉంటుంది. ఏదైనా నువ్వు చిన్న మిస్టేక్ చేసినావు అంటే డైరెక్ట్ లెటర్ రూపంలోనే వార్నింగ్ ఉండదు, లెటర్ రూపంలోనే ఇచ్చేస్తారు. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఎస్పీఎఫ్ అనేది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఏపీలో ఇంకా స్ట్రిక్ట్ ఉంది. కాబట్టి మంచి ఉద్యోగం ఇది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా దీంట్లో జాబ్ వస్తే మనం వేరే జాబ్ చదువుకోవడానికి చాలా టైం దొరికిద్ది దీంట్లో. ఎందుకంటే ఓన్లీ 8 అవర్స్ డ్యూటీ తర్వాత నువ్వు వాళ్ళు ఎవరు పిలవరు కాబట్టి చక్కగా షెడ్యూల్ వేసుకోవచ్చు, నువ్వు వేరే దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు, అంతా బాగుంటుంది దీంట్లో. కాబట్టి ఎవరైతే ఎస్పీఎఫ్ ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో ఈ 300 ఉన్నాయా 400 ఉన్నాయా నాట్ ఏ మ్యాటరు. ఎందుకంటే ఉన్న 300 జాబులు ఒక జాబ్ నాదే అని ప్రిపేర్ అయితేనే మనం కొట్టగలుగుతాం. 40,000 జాబులు ఉన్నా కానీ నువ్వు ప్రాపర్ ప్రిపరేషన్ లేకపోతే నువ్వు జాబ్ కొట్టలేవు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు జాబ్ కొట్టేటట్టుగా ప్రిపేర్ కాండి. ఈ వీడియో ఎవరైతే ఈ కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి, బాగా యూజ్ అయ్యిద్ది.